హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వికీ క్రిస్టియన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ అయితే సర్ది అయితే తగ్గిపోయింది, ఏం లేదు, కొంచెం లైట్గా ఉంది. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారా, కర్రీ వచ్చేసి చూపిస్తా పదండి. ఇంకా కర్రీ నేను మీకు తెలుసు కదా, నేను అన్ని కంబైండ్ వేసి వేసేస్తాను. క్యాబేజీ, శనగపప్పు ఇప్పుడే ఉడుకుతుంది, చూసారు కదా. క్యాబేజీ శనగపప్పు వేసేస్తున్నా. ఇంకా రైస్ వచ్చేసి పెట్టేసుకున్నా. ఇంకా వాళ్ళు వచ్చి తినేయడమే. ఇంకా కొన్ని బాసనలు ఉన్నాయి, అవి అయితే కడిగేసుకోవాలి. సింక్ ఉందన్నమాట. ఇంకా విక్కీ అయితే చూడండి, పొద్దున్న లేవగానే ఏడ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది, మళ్ళీ ఏడ్చింది. బ్రెడ్ తిన్నది, పప్పులు తిన్నది, శనగపప్పులు ఉంటాయి కదా అవి ఇచ్చిన, అవి తిన్నది. మళ్ళీ అవి అరిగినాక మళ్ళీ ఇప్పుడు ఇవి అడుగుతుంది అనమాట. ఇంకా ఈమెతో ఇట్లా ఉంటుంది, అన్ని పప్పులే తింటుందంట, ఇట్లా ఉంటుంది మనతోని. ఇంకా చూసిరు కదా, కిచెన్లో అయితే అది అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే ఊకేసుకోవాలి. అస్సలు ఇవాళ చేత కావట్లేదు, పిచ్చి లేస్తుంది. అసలు ఎండ పోతలేదు, కొంచెం లైట్గా కొడుతుంది, వెళ్ళిపోతుంది, అసలు ఉండట్లేదు. మస్తు అదైతుంది అనమాట. జండు బామ్ అంట. జండు బామ్ ఎందుకు అది చూసారు కదా, ఇది అనమాట. ఇంకా వాళ్ళు వచ్చినాక ఇంకా వీడియో కుట్టాలి. ఇంకా ఇవన్నీ బాసనలు తోముకోవాలి. టైం ఉంటే తోముకుంటా, లేకపోతే తర్వాత తోముకుంటాను. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటా. ఇంకా చూసారు కదా మన కర్రీ అయితే. సో తొందరగా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఉందన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఛానల్. సో చూసారు కదా, అంటే రీచ్ కావాలి అని ఉంది. అంటే కొంతమంది అడుగుతున్నారు, మన ఛానల్ గ్రోత్ పెంచుకోవాలంటే అమౌంట్ కట్టి చేసుకోవాలి అని అంటారు. సో అది ఇంతవరకు నిజమా, ఇంతవరకు అబద్ధమా, మళ్ళీ ఉంటాయా పోతాయా ఏమవుతాయో తెలియదు. అందుకనే నేను ఏది క్లారిటీ ఇద్దామని అనుకోవట్లేదు. నా కష్టంతో నేను చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టిరనమాట, ఏమని మీ ఛానల్ గ్రోత్ వస్తుంది, మీరు కాంటాక్ట్ కండి అని పెట్టారు. సో దానికి కొంచెం ఆలోచిస్తున్నా. సో ఇదే అనమాట, ఆలోచిస్తున్నా. అంటే మన కష్టంతో మనం చేసుకుంటేనే కొంచెం ఫలితం వస్తుంది కదా, అట్లా అని నేను అనుకుంటున్నా. చూద్దాం. డెడ్డా ఓకే. సో ఇదే అనమాట. వాళ్ళు వచ్చినాక వీడియో కొడతా, స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ.